కడప జిల్లా పోరుమామిల నుంచి తిరుమలకు పాదయాత్ర జనసేన నాయకులు శీలంశెట్టి లక్ష్మయ్య, అన్నం గోవిందు, అభయ ఆంజనేయ స్వామి గుడి నుండి ప్రారంభించారు. ఈ పాదయాత్ర గురించి మాట్లాడుతూ ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గెలవాలని, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాలని తిరుమల వెంకటేశ్వర స్వామిని మొక్కుకున్నామని, సంకల్పం నెరవేర్చినందున మొక్కు తీర్చుకునేందుకు పాదయాత్ర చేపట్టామని ఈ సందర్భంగా తెలిపారు. అది 100% సక్సెస్ అయింది కాబట్టి అందులో భాగంగా అతను పోయాడు, మనం వచ్చాడు. అది పవన్ కళ్యాణ్ ఏదైతే నిర్ణయించుకున్నాడో పట్టుబట్టి ఆనాడు కూటమి ప్రభుత్వం మూడు పార్టీలను తాటి మీద ఇచ్చి ఈ రాష్ట్రానికి మంచి పాలన ఇవ్వాలని ఆ వద్దు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిర్ణయించుకున్నాడో ఆ నిర్ణయం 100% సక్సెస్ అయింది కాబట్టి ఆ బౌద్ధు ముక్కుబడి ఖచ్చితంగా ఆచార్యకుండా మేము నెరవేర్చాలని ఈరోజు పోరుమామిల పట్టణం నుంచి పట్టణానికి చేరుకోవడం జరిగింది. ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయితే ఇప్పుడు 6 గంటలకు పట్టణం. ఇక్కడ మన జనసైనికులు, బల్జీ సంఘం అధ్యక్షులు, ఇక్కడ ప్రతి ఒక్కరు పేరున అందరికీ ధన్యవాదాలు చేస్తున్నా. ఇదే విధంగా అందరూ కలిసికట్టుగా ఉంటే విజయం రాబోయే కాలంలో కూడా భారీ విజయాన్ని పవన్ కళ్యాణ్ సాగిస్తారు. ఏమనుకున్నా అని పవన్ కళ్యాణ్ గారు సీఎంగా కాకుండా మళ్ళీ కొన్ని రోజుల పాటు కూటమైనా ఏమనుకున్నా ఆయన పాలన స్వచ్ఛందంగా ఉంటుంది. ఎందుకంటే సొంత నిధులు జోబులోంచి తీసుకొచ్చి పెట్టే కూడా ఉన్నాయంటే ఒక పవన్ కళ్యాణ్ గారు అవుతున్నాయి. ప్రతి ఒక్కరికి 22 ఎలక్షన్లో మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన సందర్భంగా వాళ్ళు ఒక మొక్కు తీర్చుకున్నారు. మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వస్తే మేము తిరుమలకు వచ్చి ఆ శ్రీవారి మొక్కు తీర్చుకుంటామని. అదేవిధంగా భాగంగా ఈరోజు వీళ్ళిద్దరూ ఇంత మంచి కార్యక్రమంలో పూనుకునేందుకు మన బల్జీ సేవా సంఘం తరఫున, అదేవిధంగా జనసైనికుల తరఫున మన అధ్యక్షులు మాజీ అధ్యక్షులు డివి దత్త వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో, అదేవిధంగా ప్రస్తుత అధ్యక్షులైనటువంటి మన సింగంశెట్టి వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో భారీగా మన జనసైనికులు, మన అభిమానులు అందరూ వచ్చి వీళ్ళను ఇలా రిసీవ్ చేసుకొని వీళ్ళకి చేపట్టడం జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పవర్లోకి వచ్చారు. ఈ అలయన్స్లో భాగంగా డిప్యూటీ సీఎం కావడం జరిగింది. చాలా సంతోషం. అదే మొక్కుతో ఈరోజు మన లక్ష్మయ్య గారికి